అది 2018 కేరళలోని పలక్కడ్ జిల్లాలోని చిండక్కి హ్యామ్లెట్ అనే ఒక గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తి మధు. అతనికి ఎంతో ఆకలిగా ఉండడంతో రైస్ అలాగే కొన్ని తినుబండారాలను దొంగలించాడు. ఇదంతా తెలుసుకున్న 20 మంది వ్యక్తులు మధును చెట్టు కట్టేసి వీడియో తీసి తీవ్రంగా కొట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి మధుని హాస్పిటల్కు తీసుకెళ్తుండగానే దారిలోనే మధు చనిపోయాడు. 2023లో మధుని కొట్టిన 14 మందికి జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసు జరిగిన తర్వాత కేరళ గవర్నమెంట్ చిండక్కి హ్యామ్లెట్ లోని ఎవరైతే గిరిజన వాసులు మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహించింది. మన దేశంలో నీరవ్ మోదీ లాంటి వాళ్ళు 12,000 కోట్ల దాకా దోచుకెళ్లారు. కానీ మధు కేవలం 200 రూపాయల విలువ గల తినుబండారాల్ని దొంగలించాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.